సరే సంతోషంతో నవ్వుతున్న ముఖం నేను నీకు ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమకథని స్టెప్ బై స్టెప్గా చెబుతాను. దీని ద్వారా నువ్వు ఒక కథలా చెప్పుకోవచ్చు. 1. పరిచయం ఇంట్రోడక్షన్. ఒక చిన్న పట్టణంలో అర్జున్ అనే అబ్బాయి ఉంటాడు. అతడు చాలా సింపుల్, హార్డ్వర్కింగ్. చదువులో బాగుంటాడు. అదే పట్టణంలో సిరి అనే అమ్మాయి ఉంటుంది. ఆమె చాలా చలాకీగా, అందంగా, అందరితో కలిసిపోయే స్వభావం కలిగినది. 2. మొదటి కలయిక ఫస్ట్ మీటింగ్. ఒక రోజు కాలేజీ ఫంక్షన్లో అర్జున్ సడన్గా సిరిని కలుస్తాడు. మొదట సాధారణ పరిచయం అవుతుంది. కాని అర్జున్ మనసులో ఓ చిన్న వెలుగు వెలుగుతుంది, ఇదేనా నా ఫ్యూచర్ అని. 3. స్నేహం ఫ్రెండ్షిప్. కొద్ది రోజులకి వాళ్ళిద్దరి మధ్య చిన్న చిన్న సంభాషణలు మొదలవుతాయి. వాట్సాప్లో చాటింగ్, లైబ్రరీలో కలిసి చదవడం, చిన్న స్నేహం ధీరేగా బలపడుతుంది. 4. ప్రేమ మొలక లవ్ బిగిన్స్. ఒక రోజు సిరి అర్జున్కి తన సమస్యలు పంచుకుంటుంది. అర్జున్ ఓపికగా విని, ఆమెకి ధైర్యం చెప్పాడు. ఆ క్షణం నుండి సిరి మనసులో కూడా అర్జున్ ప్రత్యేక స్థానం సంపాదించాడు. ఇద్దరూ ఒకరినొకరు దూరం లేకుండా ఫీల్ అవుతారు. 5. అంగీకారం కన్ఫెషన్. ఒక రాత్రి కాలేజీ ఫెస్ట్ తర్వాత, చంద్రకాంతిలో నడుస్తూ అర్జున్ తన మనసులో మాట చెబుతాడు. సిరి, నిన్ను నేను చాలా ఇష్టపడుతున్నా, నీతో జీవితాంతం ఉండాలని ఉంది. సిరి చిరునవ్వుతో, అర్జున్, నేను అంతే అనుకుంటున్నా అని అంగీకరిస్తుంది. 6. అడ్డంకులు ఆబ్స్టెకల్స్. కానీ ప్రేమకథ ఇక్కడితో ఆగదు. సిరి ఇంటివాళ్లు అర్జున్ని మధ్యతరగతి వాడని కారణంగా ఒప్పుకోరు. ఇద్దరూ దూరంగా ఉండలేకపోతారు కానీ ఒకరిని ఒకరు విడిచిపెట్టలేరు. 7. నిరూపణ ప్రూవన్ లవ్. అర్జున్ కష్టపడి ఉద్యోగం సాధిస్తాడు. తన కష్టాన్ని చూసి సిరి తల్లిదండ్రులు చివరికి ఒప్పుకుంటారు. 8. ముగింపు హ్యాపీ ఎండింగ్. వాళ్ళు ఇద్దరూ పెళ్లి చేసుకుంటారు. వారి ప్రేమ కథ అందరికీ స్ఫూర్తిగా మారుతుంది. కుడి చూపుడు వేలు. ఇది ఒక క్లాసిక్ లవ్ స్టోరీ ఫ్రేమ్వర్క్. నేను నీకు ఇదే స్టైల్లో సినిమాలా రాయాలా, లేక చిన్న కథలా